కమిటీ మీరే వేసుకొని కోర్టుకు వస్తారా? రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నల్లమాల సాగర్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. నివేదిక వచ్చే వరకైనా ఆగాలి కదా అంటూ న్యాయస్థానం చీవాట్లు. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణార్హతపై ధర్మాసనం సందేహం. సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు. విచారణ 12కు వాయిదా. పిఎన్ లింకుపై రాష్ట్ర సర్కార్ డొల్లవాదన మరోసారి తేటతెల్లం. సుప్రీంలో వాదనలకు విలువ లేకుండా చేసుకున్న ప్రభుత్వం. జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తున్నారు. 3 నెలల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని మీరే చెప్తున్నారు. మరి అప్పటి వరకు ఆగాలి కదా, అప్పుడే కోర్టుకు ఎందుకు వచ్చారు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమాల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇది సివిల్ వివాదమని తేల్చి చెప్తూ విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ముందే ప్రతిపక్షాలు ఎక్కడ కోర్టుకు పోతాయో అని తొందరపడ్డ రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఊహించిన షాక్ ఇచ్చింది. చూడు, రేవంత్ రెడ్డి గారి తెలివి చూడు. ఆయనే కమిటీలు వేసుకున్నాడు, ఆయనే కమిటీలకు హాజరయ్యండు, ఢిల్లీ చుట్టూ తిరిగిండు, 45 టీఎంసీలో కొప్పుకున్నాడు, 90 టీఎంసీలు రావాల్సిన దాన్ని చేతులారా విడిచిపెట్టిండు. కానీ మళ్ళా పోయి స్టే కోసం పోయిండు సుప్రీంకోర్టుకి. స్టే ఆర్డర్ ఇయ్యమని ఉరికిండు ఉటాహుటిన. సుప్రీంకోర్టుకు మాత్రం తెలియలేదా? కమిటీలు నువ్వే వేసుకుంటావు, నీటి పంపకాలు మీరే వేసుకుంటారు, అన్నీ మీరే వేసుకొని ఆఖరికి మళ్ళీ మా దగ్గరికి ఉరికొస్తారా? కాబట్టి ఇది సివిల్ వివాదము, దీంట్లో మేము జోక్యం చేసుకోము అని సివిల్ వివాదం అంటూ ఈ నెల 12కు తీర్పును వాయిదా వేసింది, జడ్జిమెంట్ను వాయిదా వేసింది. ఇంత తెలివి ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అన్యాయం ఏం జరగలేదంటాను, మళ్ళీ అన్యాయం జరిగిందని మళ్ళీ కోర్టు కురుకుతాను. అంటే ఇది ఎవరిని మోసం చేద్దామని? తెలంగాణ ప్రజలను మోసం చేద్దామనా? తెలంగాణ పంటలను నాశనం చేద్దామనా? ఎవరిని మోసం చేద్దామని? ఎవరి పంటలను నాశనం చేద్దామని? మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇట్లా షాక్ ఇస్తుందని ఊహించలేదు రేవంత్ రెడ్డి గారు.